వినోద్ కాంబ్లీ క్రికెట్ దిగ్గజం సచిన్ చిన్ననాటి స్నేహితుడు. మైదానంలో స్టైల్ను పరిచయం చేసిన కాంబ్లీ అప్పట్లో ఓ సెన్సేషన్. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోయి క్రికెట్కు దూరమయ్యాడు. బాల్య స్నేహితులైన కాంబ్లీ, సచిన్ ఇద్దరూ తాజాగా ఒకే వేదికపై కలుసుకున్నారు. ముంబైలోని శివాజీ పార్క్లో తమ గురువు కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణలో భాగంగా వీరిద్దరి అపూర్వ కలయిక చోటు చేసుకుంది. సచిన్, కాంబ్లీ ఇద్దరు అచ్రేకర్ విద్యార్థులే. స్కూల్ క్రికెట్ రోజుల్లోనే ఇద్దరు రికార్డులు బద్దలు కొట్టారు. ఇద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పి వెలుగులోకి వచ్చారు. సచిన్ ఆ తర్వాత కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ప్రపంచ దిగ్గజ క్రికెటర్గా పేరు సంపాదించుకోగా, కాంబ్లీ పేరు ఆ తర్వాత మసకబారింది. తాజాగా వైరల్ అయిన వీడియోలోని కాంబ్లీని పలకరించేందుకు టెండూల్కర్ వెళ్ళాడు. అనంతరం తిరిగి స్టేజ్ పైకి వెళ్తుండగా సచిన్ చేయి వదిలేందుకు కాంబ్లీ ఇష్టపడలేదు. ఇద్దరూ కాసేపు అలాగే చేతులు పట్టుకొని ఉండిపోయారు. అయితే హోస్ట్ పలుమార్లు టెండూల్కర్ని స్టేజ్ పైకి ఆహ్వానించడంతో బలవంతంగా వెళ్ళక తప్పలేదు. మరో వీడియోలో టెండూల్కర్ను కాంబ్లీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. వినోద్ కాంబ్లీ భారత్కు 17 టెస్టులు, 104 వన్డేలో ప్రాతినిధ్యం వహించాడు. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఇక కాంబ్లీ వ్యక్తిగత విషయానికి వస్తే ఆర్థిక ఇబ్బందులు సహా పలు కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు వెల్లడించారు. బీసీసీఐ ఇచ్చే పెన్షన్తోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నట్టు చెప్పాడు. గత కొన్ని నెలలుగా మరింత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇటీవల వైరల్ అయిన వీడియోలో కాంబ్లీ నడవడానికి కూడా ఇబ్బంది పడడం కనిపించింది. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను కాంబ్లీ ఖండించారు.